అనగనగా కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామానికి పక్కనే ఉన్న ఒక కారడవిలో బకరాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు నరభక్షకుడు. ఆ అడవి దారిలో ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని చంపి తినేసేవాడు. ఆ రాక్షసుడికి భయపడి ఎవ్వరూ కూడా ఆ అడవి మార్గం గుండా వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఆ గ్రామానికి కొత్తగా ఒక మునీశ్వరుడు ప్రవచనాలు చెప్పడానికి వస్తాడు. పాపం వలన దుఃఖము, పుణ్యం వలన సుఖం, జ్ఞానం వలన మోక్షం కలుగుతాయి. స్వామి, తమరు మా గ్రామానికి వచ్చి మాకు మంచి మాటలు చెప్పి మమ్మల్ని పునీతులను చేశారు స్వామి. దానిదేముంది నాయన, నాకు తెలిసిన జ్ఞానమేదో మీకు చెప్పాను. ధన్యులం స్వామి. మరి నేను ఇక బయలుదేరుతాను. ఇప్పుడు ఎక్కడికి స్వామి మీ ప్రయాణం? చెప్పండి, మీకు వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. నేను తపస్సు చేసి మరింత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ పక్కనే ఉన్న అడవిలోనికి తపస్సు కోసం వెళ్తున్నాను. ఏంటి స్వామి, ఆ కారడవికా? ఏం, ఎందుకంత భయపడుతున్నావు? స్వామి, అది ఆ అడవిలో నరభక్షకుడైన ఒక రాక్షసుడు ఉన్నాడు స్వామి. ఆ అడవిలోకి ఎవరు అడుగు పెట్టినా నమిలి మింగేస్తున్నాడు స్వామి. మీరు ఆ అడవికి వెళ్ళడం మహాప్రమాదం. పైగా అక్కడ తపస్సు చేయడం మీ ప్రాణానికే హాని స్వామి. ఏంటి, రాక్షసుడా? వాడు నన్నేం చేస్తాడు? మహా తపస్సంపన్నుణ్ణి. ఆ రాక్షసుణ్ణి ఒంటి చేత్తో బూడిద చేయగలను. అది మీ ఇష్టం స్వామి, మీకు చెప్పడం మా బాధ్యత. మీకు చెప్పాము. సరే, మీరంతా మహా పిరికివారులా ఉన్నారే. ఆ అడవికి ఎటు వెళ్ళాలో దారి చూపించు. స్వామి, క్షమించండి, మేము మీ వెంట రాలేము. ఎదుటివారికి సహాయం చేయలేని వారు పుణ్యం ఎలా సంపాదించుకుంటారు? మీకు ప్రవచనాలు ఎందుకు? ఎవరి స్వార్థం వారిది. మీరు ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేయరు, కానీ పుణ్యఫలం కావాలి. పాప ఫలితాన్ని మాత్రం ఆశించరు, కానీ పాప కార్యాలను మాత్రం ప్రయత్నపూర్వకంగానే చేస్తారు. అదే కదా మానవ నైజం. అందుకే ఈ లోకమంతా పాపాత్మలతో నిండిపోయింది. మీ సహాయం నాకేం అవసరం లేదు అని ఆ మునీశ్వరుడు ఒక్కడే ఆ అడవిలోకి బయలుదేరాడు. తపస్సు పూర్తి చేసుకుని వెళ్తుండగా మునీశ్వరుడు ఆ రాక్షసుడు కంట పడ్డాడు. అమ్మయ్యా, దొరికాడు. ఒక్కడైనా ఇటువైపు రావడం లేదే అని ఆలోచిస్తున్నా. ఈరోజు ఎలాగైనా నిన్ను తినకుండా వదిలిపెట్టను. ఓరి, నన్ను తినడం వలన నీ ఆకలి తీరదు. నా తపశ్శక్తితో నిన్ను చంపగలను. అందువల్ల నాకు పాపం అంటుకుంటుంది. మళ్ళీ నేను 100 ఏళ్ళు తపస్సు చేసుకోవాల్సి వస్తుంది. కిందటి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు. నన్ను వదిలిపెట్టావంటే నీకెంతో కొంత పుణ్యం దక్కుతుంది. రాక్షసుడు కాసేపు ఆలోచించి, అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈ రాక్షస జన్మ బతకలేకపోతున్నాను. ఎవడు నన్ను చూసినా బెదిరిపోయి పారిపోతున్నాడు. మరైతే ఈ రాక్షస జన్మ పోవడానికి ఏం చెయ్యాలో చెప్తావా? మునీశ్వరుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. వీడు రాక్షస జన్మ ఎత్తాడు గనక మనుషులను తినడం మానమంటే మానడు. అయితే ఈ కలికాలంలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి. అందుచేత పుణ్యాత్ములను మాత్రమే తినాలంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది అనుకుని ముని రాక్షసుడితో, కుళ్ళిన ఆహారం తినడం ఒంటికి ఎంత చెడో పాపాత్ములు తినడం కూడా అలాగే చెడు. వాళ్ళ పాపం నీలో చేరుతుంది. అందుచేత నువ్వు పుణ్యాత్ముల్ని మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో. ఎవరు పుణ్యాత్ములో ఎవరు పాపాత్ములో తెలుసుకునేందుకు నేను ఒక రంగుల హారాన్ని ఇస్తాను అని చెప్పి ముని ఒక రంగుల హారం తీసి రాక్షసుడికిచ్చాడు. దానిని మెడలో వేసుకుని నువ్వు ఆ మనిషిని తాకినప్పుడు వాడు పుణ్యాత్ముడైతే ఆ హారం పచ్చగా మారుతుంది. పాపాత్ముడైతే హారం ఎర్రగా మారుతుంది. రాక్షసుడు దాన్ని తన మెడలో వేసుకుని మునిని పట్టుకుని, నువ్వు పుణ్యాత్ముడివే కదా, ఇప్పుడు నిన్ను తింటా అన్నాడు. అయితే వాడు మునిని తాకగానే
హారం పచ్చగా మారడానికి బదులు ఎర్రగా మారింది. వెంటనే రాక్షసుడు మునీశ్వరుణ్ణి వదిలిపెట్టాడు. అంటే నేను రాక్షసుడికిచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయి పాపం చుట్టుకున్నట్టుంది. పొరపాటు చేసినట్టున్నానే అనుకుంటూ ముని తన ఆశ్రమానికి బయలుదేరాడు. ఏంటి, నా మనసు దేని మీద పెట్టలేకపోతున్నాను? ఎంతో పొరపాటు చేశాను. ఎన్నో ఏళ్ల నుండి నేను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అని ఆలోచిస్తూ ఉంటాడు. అది తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్ళాడు. నీ అనుమానం తీర్చగలవాడు ఒక్కడ ఉన్నాడు. అతని పేరు గిరీశం. ప్రస్తుతం అతను విష్ణుపురంలో ఉంటున్నాడు. అతని వద్దకు వెళ్ళు, నీకు తగిన సలహా ఇస్తాడు. ఏంటి, నేను ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళడమా? నాకే అర్థం కానిది అతనికి ఎలా అర్థమవుతుంది? మునీశ్వరుడు తన గురువు చెప్పిన విధంగానే విష్ణుపురం వెళ్ళి గిరీశంని చూశాడు. గిరీశం అతి సామాన్య మానవుడిలా జీవిస్తున్నాడు. ఇలాంటి వాడు నాకు సలహా ఇవ్వగలడన్న నమ్మకం నాకు కలగడం లేదు అనుకుని, అయినా ఎంతో జ్ఞాని అయిన తన గురువు చెప్పాడు గనక ఆ ముని రాక్షసుడితో జరిగిన గొడవంతా గిరీశంకి చెప్పాడు. గిరీశం అంతా విని, మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో గాని తెలివి పెంచుకున్నట్టు లేదు. మిమ్మల్ని తినబోయిన ఆ రాక్షసుడు ఎంత దుర్మార్గుడో చూశారు కదా. లోకంలో ఉన్నది కొద్దిమంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్దిమందిని వాడే తినేస్తే లోకమంతా పాపాత్ములతో నిండిపోదు. లోకాన్ని కాపాడడానికి ఆ కొద్దిమంది పుణ్యాత్ములే చాలు. ఎలాగైతే ఒక సూర్యుడు ప్రపంచానికి జీవం ఇస్తున్నాడో అలా. అయ్యో, అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిందన్నమాట. అందుకు మీరేం బాధపడనవసరం లేదు. రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మీరు పొరపాటుగా చెప్పినట్టు చెప్పండి చాలు. వాడు నా మాట నమ్ముతాడంటారా? మీ సలహా తప్పని వాడితో అనవద్దు. రంగు విషయంలో పొరపాటు చెప్పినట్టు చెప్పండి. ఆత్మరక్షణ కోసం అబద్ధం ఆడానండి. తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆ మునీశ్వరుడు మళ్ళీ రాక్షసుడి వద్దకు వెళ్ళాడు. ఓయి, ఎవరన్నా నీ ఆకలి తీర్చారా? నీ సలహా నా కొంప ముంచింది. ఈ మనుషుల్లో పుణ్యాత్ములే ఉన్నట్టు లేరు. ఇప్పటి వరకు నాకు ఒకడు తగల్లేదు. రాక్షసుడు తన సలహా పాటిస్తున్నందుకు ఆ ముని సంతోషించి, మనుషుల్లో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ. మనిషి జన్మ ఉత్తమోత్తమైనది. నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో చిన్న అబద్ధం చెప్పాను. నిజానికి పుణ్యాత్ములను తాకితే ఆరం ఎర్రగాను, పాపాత్ములను తాకితే పచ్చగాను మారుతుంది. నీకు ఆ విషయం చెబుదామనే వచ్చాను. ఈ మాట నిజమేనా? వీడు నన్ను తాకగానే ఆహారం ఎర్రగా మారుతుంది. ఖచ్చితంగా వీడు నన్ను తినేస్తాడు. సరే, నా వలన జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు ఇక వేరే మార్గం లేదు అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు. అయితే ఆయన ఊహించిన విధంగా హారం పచ్చరంగుకు మారింది. అదేమిటి? నిన్ను పుణ్యాత్ముల మీదకి పంపుతున్నాను కదా, ఆ పాపం నాకు చుట్టుకున్నట్టుంది. అసలు కారణం మునికి అర్థమైంది. తన ప్రాణాలు తెగించి ఒక మంచి పని చేయాలనుకునేసరికి తన పాపమంతా పోయింది. ఒక్క మంచి పని విలువ కూడా చెయ్యని తపస్సు నిరుపయోగమని ఆయనకు తోచింది. మునీశ్వరుడు వెంటనే గిరీశం వద్దకు వెళ్ళి, ఇక నుండైనా నాకు చేతనైనన్ని మంచి పనులు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుకుంటాను. తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం, కానీ మంచి పని చేయడం వల్ల అనేక మంది సహాయం పొందుతారు.